నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేపల నియోజకవర్గానికి చెందినటువంటి మోపిదేవి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మోపిదేవి శ్రీనివాస గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాసరావు గారు. సరే అండి, బాగున్నారా? బాగున్నాండి. సో ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి మా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్య తరపు నుంచి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. మీకు కూడా మా రేపల ప్రజల తరపున, నా తరపు నుంచి మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపల ప్రజల సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావాలనే దాని మీద మీరు రేపల ప్రజలు అవసరాలని ప్రజల్లో తీసుకెళ్తారని కూడా భావిస్తూ మీ ముందుకు ఈరోజు నేను ఫేస్ టు ఫేస్ రావడం జరిగింది. సో మోపిదేవి శ్రీనివాసరావు, మోపిదేవి వెంకటరమణ, రేపల నియోజకవర్గంలో ఈ రెండు పేర్లు కాంగ్రెస్ పార్టీ గతంలో బలమైనటువంటి పేర్లు. ఇప్పుడంటే ఆ మోపిదేవి, ఈ మోపిదేవి మీ మధ్య ఏమైనా బంధుత్వాలు ఏమైనా ఉన్నాయా సార్? లేదండి, వాళ్ళు బీసీ కమ్యూనిటీకి సంబంధించిన ఫిషర్మెన్స్, మేము కాపు సామాజిక వర్గానికి చెందిన కాపులు. ఓకే, అంటే అక్కడ మోపిదేవి టెంపుల్ ఉంటుంది. అవును. సో అంటే ఆ టెంపుల్ రీత్యా ఏమన్నా ఇంటి పేర్లు ఉండేయా? లేదు లేదు, ఇంటి పేర్లు ఆటోమేటిక్గా అన్ని కులాల్లో 4-5 కులాల్లో ఒకే చాలా వస్తాయి. మాది రేపల్ నియోజకవర్గం ఒడ్డివారిపాలెం గ్రామం, సావిత్రి మహానటి సావిత్రి గ్రామం, మా గ్రామం ఒకటే గ్రామం. సావిత్రి హై స్కూల్ కట్టించింది ఒడ్డివారిపాలెంలో. అక్కడి నుంచి మేము రేపల్ రావడం జరిగింది. రేపల్కి ఒక 15 కిలోమీటర్స్ రేపల్కి. ఒడ్డివారిపాలెం మా సొంత గ్రామం. మోపిదేవి రామరావు గారిది నిజాంపట్నం గ్రామం. డిఫరెంట్ గ్రామాలు, డిఫరెంట్ కమ్యూనిటీస్. ఓకే, సో అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ. ఎందుకని కాంగ్రెస్ పార్టీ అంటే అంత ప్రేమ? కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని కులాలు, అన్ని మతాల వారికి ఒక లౌకికంగా స్వేచ్ఛతో గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, పేద వాళ్ళకి అందుబాటులో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళమే. ప్రతి పేదవాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో ఆదరించేవాళ్ళు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం మాత్రం కాపులు కాంగ్రెస్ పార్టీకి, అంటే ఎస్సీలు కానీ ఈ రెండు సామాజిక వర్గాలు అందుబాటులో దగ్గరలో ఉండేవి. వీళ్ళకి రాజకీయంగా ఎదగటానికి ఒక వేదిక కాంగ్రెస్ పార్టీ అనుకుని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో. సో మీరు అసలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఎవరి ద్వారా అరంగేట్రం చేశారు? స్టార్టింగ్ వచ్చేదే శివశంకర్ గారండి, పుంజాల శివశంకర్ గారు. శివశంకర్ గారు మాకు సుధీర్ గారు ఉండేవాడు. శివశంకర్ గారు అబ్బాయి చనిపోయారు. ఎక్స్ఎమ్మెల్యే మలక్పేట రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన. మలక్పేట ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆయనే. తర్వాత మలక్పేట ఎమ్మెల్యే శివశంకర్ గారు కుమారుడుగా ఆయనకుండా ఆదరణ, దాంట్లో మేము ఆకర్షితులతో సుధీర్తో స్టార్ట్ చేసాము నా ప్రయాణం. ఆ కమిటీలో నేను వైస్ ప్రెసిడెంట్ చేశాను. యూత్ కాంగ్రెస్లో సుధీర్ గారి కమిటీలో నేను వైస్ ప్రెసిడెంట్ చేశాను. తర్వాత శివశంకర్ గారు 98లో తెనాలి పార్లమెంటు రావటం, మళ్ళీ నేను 7 నియోజకవర్గం ఇన్ఛార్జి చేశాను. నేను సుధీర్ కుమార్ ఇద్దరం కలిసి తెనాలి పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీలు ఉండే అప్పుడు. తెనాలి, వేమూరు, రేపల్లి, ఐనువోలు, అవనిగడ్డ, మంగళగిరి, ఈ 7 కాన్స్టిట్యున్సీలు తెనాలి పార్లమెంట్ కింద ఉండేవి. అప్పుడు నేను సుధీర్ కుమార్ గారు ఇద్దరం ఇన్ఛార్జి 7 నియోజకవర్గాలు. అప్పుడు క్యాండిడేట్లు ఈయన ధర్మారావు గారు, గుదిబండి వెంకటరెడ్డి గారు, నాదేళ్ల బాసరావు గారు, అంబటి రాంబాబు గారు, బుద్ధప్రసాద్ గారు, ఇట్లా వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఆ రోజు కంటెస్ట్ చేశారు. వాళ్ళకి నేను సుధీర్ కుమార్ గారు ఇన్ఛార్జి చేశాం అప్పుడు. ఓకే, సో ఇప్పటికీ కూడా కన్నా గారితో కూడా దగ్గర సంబంధాలు. అసలు నేను లోకల్గా గుంటూరు జిల్లాలో పూర్తిగా నేను వెలుగులో రావడానికి కన్నా లక్ష్మీనారాయణ గారు కీలకంగా ఉండేవాడు. మేము సపోర్ట్ ఇచ్చారు ఆ రోజుల్లో. పూర్తిగా ఆయనతో ఉండేవాళ్ళం. ఆయన కూడా మాకు అట్టాగా సపోర్ట్గా ఉండేవాడు. ఈరోజు కూడా మోపిదేవి శ్రీనివాసరావు గారికి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పట్టు ఉంది. సో ఎట్లా పాసిబుల్ అయింది అది? లేదండి, ఇప్పుడు అది ఒక ఇదైతే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నాతో చాలా మమేకంగా ఉంటారు. ఎందుకంటే పి శివశంకర్ గారు తెనాలి పార్లమెంట్ పోటీ చేసినప్పుడు ఆ రోజుల్లో ఒక ఫోన్ కాల్ చేపిస్తే ఆ రోజు అభిమానాలు వేరు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆ రోజు లేదు.
ఆ రోజున ఒక పోలీస్ ఆఫీసర్కి ఎప్పుడైనా ప్రతి మనిషికి ఒక అవసరం ఉంటుంది. అవును. పోలీస్ ఆఫీసర్కి ఏదన్నా చిన్న అవసరం పడింది అనుకోండి, అప్పుడు పొలిటీషియన్గా శివశంకర్ గారు మంచి పొజిషన్లో ఉండేవాడు, కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర మంత్రిగా చేశారు. వీళ్ళిద్దరి దగ్గర ఏదన్నా ఉన్నప్పుడు మనం ఫోన్ కాల్ చేసి ఏదన్నా చిన్న హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ మమేకమే ఇవాళ కూడా నన్ను పోలీసులు చాలా దర్యాపులుగా సొంత మనిషిలాగానే భావిస్తారు. ఇవాళ ఉన్న పరిస్థితులు అయితే మాత్రం ఆ రోజున ఉన్న ఆఫీసర్లో ఉండేది కాదు. ఉన్న పరిస్థితి ఏంటంటే ఉపయోగించుకోవడం వదిలేయడం, అప్పుడు ఉండేది కాదు. ఆ రోజున ఉపయోగపడిన పోలీస్ ఆఫీసర్లు ఇవాళ కూడా నన్ను చాలా గౌరవిస్తారు. సో మీరు అసలు ప్రభుత్వంలో అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పే దాదాపు 10 సంవత్సరాలు దాటింది. ఈరోజు కూడా మోపిదేవి శ్రీనివాసరావు గారు చాలామందికి డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు ఇప్పించారు. అసలు అది అబద్ధం మాట్లాడండి. వాళ్ళకు గుర్తింపు ఉండి వాళ్ళు కష్టపడితే ఉద్యోగాలు వస్తాయి. ఆ కష్టపడిన దానికి కొంతమందికి ఫలితాలు ఉంటాయి, కొంతమందికి వెయిటింగ్లో ఉంటారు. ఆ వెయిటింగ్లో ఉండేవాళ్ళు రకరకాలుగా ఎవరు చెప్పుకుంటూ ఉంటారు, కానీ అవన్నీ ఒట్టి మాటలు. ఎవరైతే అవన్నీ చెబుతున్నారో అవన్నీ కూడా రాంగ్. ఏ రోజు కూడా నేను పోలీస్ స్టేషన్కి దరిదాపులుగా 99% మీరు మా రేపల స్టేషన్ అయినా ఇంకోటైనా దరిదాపులు ఎక్కడైనా చూడండి, ఈ స్టేషన్కి వెళ్ళను నేను దరిదాపులుగా అసలు వెళ్ళను. ఇప్పుడున్న నాయకులను పోల్చుకుంటే ఇప్పుడున్న నాయకులకి నాకు కొంత తేడా అయితే ఉంది. కొన్ని దురలవాట్లకి నేను దూరంగా ఉంటాను నేను. ఓకే. ఇప్పుడున్న నాయకులు ఆ దురలవాట్లకి దగ్గరలో ఉంటారు కాబట్టి పోలీసులతో ప్రతిరోజు అవసరాలు ఉంటాయి. నేను చాలా దూరంగా ఉంటాను. బెట్టింగ్లు అవ్వచ్చు, పందాలు అవ్వచ్చు, క్లబ్బులు అవ్వచ్చు, ఇట్లాంటి పూర్తిగా నేను దూరంగా ఉంటాను. అందువలన పోలీసులు నన్ను ఆ విషయంలో మాత్రం దేని మీద కూడా చెడు మార్గంలో ఏది కూడా రికమెండ్ చేయడు అనే దాని మీద నా మీద ఎక్కువగా అభిమానం ఉంటుంది. ఎందుకంటే పొలిటీషియన్గా ఉంటే అన్నీ కూడా అన్ని లక్షణాలు ఉంటేనే రాజకీయ నాయుడిగా రాణించగలుగుతారని చెప్పి నా ఇంటి తిరిగి వాళ్ళు అంటున్నారు. ఒక రకంగా నన్ను మీరు చేంజ్ అవ్వాలి, ఇట్లా ఉంటే ఎట్ట కుదిరిద్దండి అని చెప్పి మనలో మార్పు రాకూడదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఇవి కాదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు పూర్తిగా సపరేటు. ఇప్పుడు వచ్చే ప్రాంతీయ పార్టీలు అట్లా అవసరాలు వాళ్ళకి. ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రేపు పొద్దున కోట్లు ఖర్చు పెట్టాలి. వాళ్ళు సంపాదించుకోవడం ఖర్చు పెడతాం, రెండు వాళ్ళకి అవసరం. కాంగ్రెస్ పార్టీకి అది లేదు కదా. ఆ లక్షణాలు మనకు వద్దులే అని చెప్పేసి అంటే దూరం అవుతానే ఉన్నారు. దూరం అవుతున్నారు, నా దగ్గర ఉండట్లేదు. ఆ లక్షణాలు ఉంటేనే వాళ్ళు రాణించగలుగుతున్నారు అనటానికి మాత్రం ఆ విషయంలో పోలీసులు నన్ను చాలా మెచ్చుకుంటారు. అసలు ఇట్లాంటి దేంట్లో ఇన్వాల్వ్ కాడు అనే మీద మాత్రం నన్ను అది కూడా అనుకోవాలి మీరు. అది కూడా అనుకోవాలి. ఇట్లాంటి అక్కడొకళ్ళు ఉన్నారని చెప్పేసి అనే దాంట్లో అభిమానిస్తున్నారని కూడా మీరు అనుకోవాలి. వాళ్ళతో టచ్ చేసి ఉన్నాయి అనే దానికంటే కూడా ఇట్లాంటి వాళ్ళని నిజాయితీ పోలీసులు కూడా అభిమానిస్తారనే దాన్ని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, మీరు పుంజాల శివశంకర్ గారికి శిష్యులు. ఓకే, అవునండి. మీ గురువు గారు ఆయన కన్నా లక్ష్మీనారాయణ గారు. సరే, కన్నా గారి కన్నా పెద్ద ప్రొఫైలు రాజకీయంగా శివశంకర్ గారు. వీళ్ళందరూ సీట్లు ఇప్పించింది ఆయనే. మిమ్మల్ని చేరదీశాడు. ఆయనే ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళ అబ్బాయి వినయ్ గారు జాయిన్ అయ్యారు. మరి మీరెందుకు ప్రజారాజ్యంలో జాయిన్ అవ్వలేదు? నేను కూడా అప్పుడు వంగవీటి మోహన్ రంగ గారు అబ్బాయి రాధా గారు ఇద్దరం కూడా కార్యసం సరదాగా రావటం జరిగింది హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ ఇద్దరం వచ్చాం. వస్తే రంగా గారి అబ్బాయిని రాధా గారిని ఆహ్వానించారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో రాధా గారిని ఆ రోజున ఆహ్వానించడం జరిగింది. రాధా గారితో పాటు నేను రాధా గారు ఇద్దరమే మన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. మిమ్మల్ని రమ్మల్లా? ఇద్దరం వెళ్ళాం, ఇంటికి వెళ్ళాం. ఇద్దరు వెళ్తే తీసుకొచ్చి మా మీద కండవ కప్పేసేసారు. ఇద్దరి మీద కప్పేశారు. అంటే దేనికి వచ్చామో మాకు తెలియదు, ఎందుకు కండవ కప్పారో కూడా ఆ రోజున మాకు తెలియదు వాస్తవంగా. అయితే వచ్చిన తర్వాత కండవ కప్పినాక ఇక రాధా గారే కంటిన్యూషన్ అయ్యి ఆయన పోటీ చేశారు. నేను కాంగ్రెస్ పార్టీకి కంటిన్యూ అయ్యాను. మిమ్మల్ని అడగలేదా శివశంకర్ గారు పిలిచి? శివశంకర్ గారు నన్ను అడగలేదు. అదేంటి? శివశంకర్ గారి మైండ్ ఎప్పుడు కూడా పక్క వాళ్ళని జారీ చేసి ఆయన బలాన్ని
కూడబెట్టుకుని ఏరే పార్టీ దగ్గరికి వెళ్ళి సీట్లు అడిగే అవును. తత్వం ఆయన శివశంకర్ గారు కాదండి. ఆయన పర్సనాలిటీ. నా బోటోళ్ళు లక్షల్లో ఉండరు ఆయనకి. అవును అవును ఈ రోజుకి ఉన్నారు ఆయన. వాళ్ళ నేను ఒకడిని. అంతేగాని శివశంకర్ గారు నన్ను పిలిచి నన్ను తీసుకెళ్ళి ఆయన పోలేరుగా పార్టీలో చేరించేంత స్థాయి నాది అయితే కాదు శివశంకర్ గారి దృష్టిలో. అప్పుడు చాలామంది ఎవరిని తీసుకెళ్ళి ఆయన ఒక్కడే వెళ్ళాడు ఆ రోజున కూడా. ఎవరిని కూడా రమ్మని వచ్చిన వాళ్ళని తీసుకున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారాలను అనుభవించిన నాయకులు శివశంకర్ గారు పాలేయర్స్ చాలామంది ఉన్నారు. కన్నా లక్ష్మణ్ గారు శివశంకర్ గారు పాలేయరే. శివశంకర్ గారి కోట నుంచి వచ్చిన సీటే కన్నా లక్ష్మణ్ గారు, అంబటి రాంబాబు గారికి, జక్కంపూడి రామ్మోహన్ గారికి, షబ్బీర్ అలీ గారికి, ఈ మన ముఖేష్ గౌడ్కి, వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీస్ ఆప్యాయత శివశంకర్ లేరు. అవునా? ఆయన్ని దరిదాపులుగా శివశంకర్ గారిని ఒక రకంగా చెప్పాలంటే నేను పర్టికులర్గా పేరు చెప్పి నేను ఎవరు చెప్పను కానండి, శివశంకర్ గారిని అయితే మాత్రం మోసం చేశారు పొలిటికల్గా. ఏది ఆయన ఉపయోగించుకుని ఆయన వలన గుర్తింపు ఉండి ఒక్క శివశంకర్ గారికి ఈ రోజున ఫాలో అవుతుంది. వంగవీటి మోహన్ రంగ గారు పాలేర్సే శివశంకర్ గారిని ఈ రోజు కూడా అభిమానిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా లేదా అభిమానం? ఇక అది నేను చెప్పలేనండి. అది అయితే కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి మాట్లాడే అంత పరిస్థితి అయితే నాది కాదు. ఎందుకంటే ఆయన పాలేరుగా నేను గుంటూరు జిల్లాలో మెలిగాను. రేపలు అనగానే మోబుది శ్రీని అంటాడు కన్నా లక్ష్మీనారాయణ. నాకు ఎవరు నాయకుడు అంటే కన్నా లక్ష్మీనారాయణ. ఉమ్మడి గుంటూరు జిల్లా ఆయన స్థాయికి నేను శివశంకర్ గారిని ఆయన కూడా గుర్తించట్లేదు అనేది నేను చెప్పను. ఎందుకంటే ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు కానీ అయితే రంగా గారు పాలేర్స్ మాత్రం ఈ రోజు కూడా ఆయన అనుచరులు మాత్రం ఈ రోజు కూడా శివశంకర్ గారిని అయితే మాత్రం ఎవరు మర్చిపోలేదు. ఎందుకంటే ఆ రోజున ఆయన నిరాధ్యక్షులు కూర్చున్నప్పుడు ఒక్కరోజు గడిచిన రంగా గారికి మరణం ఉండేది కాదు. ఎందుకంటే సెక్యూరిటీతో ఆయన పూర్తిగా సెక్యూరిటీ సెంటర్ నుంచి తీసుకుని వచ్చే టైంలో ఈ లోపు జరిగింది. శివశంకర్ గారు సెంట్రల్ సెక్యూరిటీ రంగా గారు కల్పించే టైంలో ఇది జరిగింది. ఆ ఒక్కరోజే ఆ ఒక్క నైట్ దాటితే అతనికి రంగా గారికి రకరకాలైన ఇయ్యానండి ఆ రోజున. ఎందుకంటే ఆయన చనిపోతాడని ఆయనకి తెలుసు. క్రిస్మస్ పండుగ రావటం ఆయనకి మైనస్. అందరూ పండగ హడావిడిలో అనుచరులు పండగ కాదండి, కాపులు తర్వాత ఓన్ చేసుకున్నారు. కాపులు రంగా గారు చనిపోయిన తర్వాత కాపులు ఓన్ చేసుకోవటమే కానీ రంగా గారు పాలేర్స్ మైనార్టీస్ ఉన్నారు, ముస్లిమ్స్, ఎస్సీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని సామాజిక. రంగా గారికి ఒక పార్టీ తీసుకొచ్చి రంగా గారి కులం అని చెప్పేసి ముద్ర వేసి వాళ్ళ అధికారం ఎక్కడం కోసం రంగా గారి మీద ముద్ర వేస్తున్నారు. కానీ కాపు సామాజిక వర్గం అని రంగా గారి పాలేర్స్ అసలు కాపులు కాదు. కాపులు తక్కువ ఉండేవాళ్ళు. గుణదల కానివ్వండి, తాడేపల్లి కానివ్వండి, అట్లా విజయవాడ వన్ టౌన్ కానివ్వండి, ఇట్లా చూసుకుంటూ పోతే రంగారు పాలేర్స్. ఎందుకంటే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి మీకు. రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు. నీరుకొండ ఓసుకోత జరిగింది మీ ప్రాంతానికి దగ్గరే కదా, పొరుసూరు దగ్గర. తెలుగుదేశం హయాంలో జరిగింది అది. ఆ టైంలో రంగా గారు ఒక్కలే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక్కలే స్పందించారు ఆ రోజున నీరుకొండ విషయంలో. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా స్పందించారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయవాడ నుంచి వెళ్ళి వాళ్ళని పూర్తిగా సపోర్ట్ చేసి వచ్చిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఎందుకంటే పేద బొడుగు బలహీన వర్గాలకు మాత్రం రంగా గారు అండ. రంగా గారు అంటే అట్టగా అభిమానించేవాళ్ళు. క్రిస్మస్ పండగ డిసెంబర్ 25వ తారీఖున ఆ పండగ రాకపోతే రంగారు సాగు లేదు. ఆ పండగ రావటం రంగా గారికి మైనస్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ పండగకి అందరిని ఇంట్లో పంపించేశారు ఆయన. సో అదే శత్రువులకి అదే ఒక అవకాశం. ఆ రోజు నైటే కదా జరిగింది, తెల్లవారుజామునే కదా జరిగింది. అట్లా రంగా గారిని మనం ఇప్పుడున్న నాయకులతో కంపేర్ చేయలేము, అసలు ఎవరితో కూడా కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఆయన మీటింగ్ మీరు గమనించినట్లయితే ఇదే అధికార పార్టీ, ఇదే తెలుగుదేశం పార్టీని ఒక రకంగా మాట్లాడారు ఆయన. మీరు నిద్రపోవట్లేదు, మమ్మల్ని నిద్రపోనిట్లేదు, మీరు ప్రశాంతంగా ఉండట్లేదు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండట్లేదు అని ఆయన వాయిస్ కూడా చూడండి. ఇప్పటికీ ఉన్నాయి. మీరు ప్రశాంతంగా ఉండండి, మమ్మల్ని ప్రశాంతంగా గట్టి పెట్టండి అని చెప్పేసి అన్న నాయకుడు వంగవీటి మోహన్ గారు. అంటే ఆయన మీద ఒక టార్గెట్ పెట్టారని ఆయన తెలిసి కూడా దీక్షలో కూర్చోవటం, ఏదో జరిగిద్దని తెలిసి కూడా దీక్షలో అట్లాంటి నాయకుడు ఇవాళ ఎవరున్నారు? ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు వాళ్ళు లేరండి. నా కుటుంబం కోసం, నా కోసం,
నా కుటుంబం ఎంత సంపాదించుకోవాలి, ఎవరి కాళ్ళు నేను ఎంత పదవి చేయాలి అనే ఆలోచనలు వాళ్ళు ఉంటారు. రంగా గారి పోరాటం అది కాదు అసలు. రాధా గారు మీతో బాగుంటారు కదా వాళ్ళ అబ్బాయి, చాలా బాగుంటారు. మీరు చాలా కార్యక్రమాలు కూడా ఆయన ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మీ మధ్య డిస్కషన్ రాదా, మీరు ఏంటి 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్లో, మీకు ఇంతవరకు పదవి ఇవ్వలేదని మీరు ఎప్పుడు ఆయన అడగటం కానీ? రాజకీయంగా రాధా గారిని నేను ఎప్పుడు కూడా ఏం అడగరా? మాట్లాడండి మీరు ఇప్పుడు చెప్పలే, ఇంటర్వ్యూలో చెప్పరుగా. అంటే అట్లా కాదండి. రాధా గారు అనే వ్యక్తి 100% ఆయన నిజాయితీ పరుడండి, అందులో డౌట్ లేదు. పొలిటీషియన్స్లో చాలా హానెస్ట్ పొలిటీషియన్. అవును, అసలు దాంట్లో ఇది లేదు. ఆయన వ్యక్తిగతంగా కొన్ని ప్రభావాలు పనిచేస్తాయి. అంటే నా బోటోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఏమంటే మీరు దాంట్లోకి వెళ్తే బాగుంటుంది, దీంట్లోకి వెళ్తే బాగుంటుంది, మనం కూడా అధికారంలోకి రావాలి అనే ఒక ఒత్తిడికి గురయ్యే వ్యక్తి అయితే అతను కాదు. అవమానం పడ్డ చాట ఉండడు. రాధా గారు అనే వ్యక్తి ఒక రంగా గారితో మాకు పూర్తి ఇది లేదు, కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాధా గారు అనే వ్యక్తి లాంటి వ్యక్తి ఇంకో పొలిటీషియన్గా ఉండరు కూడా. ఎందుకంటే అతను చాలా హానెస్ట్, నిజాయితీ పరుడు. ఏదైనా మాట్లాడాలంటే ముఖాన్ని మాట్లాడేసేస్తారు. అలా నాయకులు ఇవాళ ఉండరు, రాణించలేకపోతున్నారు కూడా. ఇప్పుడు ఎందుకు ఓడిపోతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు ఇవాళ పొలిటీషియన్గా రాణించడం, కోట్లు ఖర్చు పెట్టాలి, గెలిచాక కోట్లు లాగాలి, ఆయన దగ్గర లేదు. అది ఈయన అది చేయలేడు, ఆయన దగ్గర లేదు, అది కమర్షియల్ పాలిటిక్స్ ఆయన దగ్గర. అందుకని నేను పొలిటికల్గా మాత్రం ఎప్పుడు కూడా నాతో చాలా బాగుంటారండి. ఎందుకంటే ఓ రకంగా చెప్పాలంటే ఆయన బయటకు వచ్చే రోజున కూడా మా ఇంటికాడి నుంచి రేపలు రావటం, రేపల నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ విజయవాడ కూర్చోవటం, పీడబ్ల్యూ గ్రౌండ్లో ఒక మీటింగు ఏర్పాటు చేయటం, దాంట్లో సమీకరణలో నన్ను కూడా ఒక జిల్లాకి అబ్జర్వర్ చేయటం, ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఉండండి నేను రాధా గారితో. కానీ రాజకీయంగా మాత్రం ఆయనకున్న పరిధి, ఆయనకున్న ముక్కుచూటితనానికి మేము ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. ఆయన చెబితే ఈ రాష్ట్రంలో దరిదాపుగా ఇప్పుడున్న నాయకుల కంటే కూడా ఏ పార్టీ అయినా అతను గౌరవించాల్సిందే. ఎందుకంటే బ్రాండ్ వంగవీటి మోహన్ రంగా గారు. రెండోది ఇతను నిజాయితీ పరుడు. ఆయనకుండే పర్సనల్స్ ఆయనకుంటాయి. మనం వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టి మన దీంట్లోకి లాక్ రావటం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రైట్. పోతే శ్రీనివాసరావు గారు 2014లో కాంగ్రెస్ పార్టీని పోటీ చేశారు. దాదాపు 10,000 పైసలు కోట్లు సాధించారు. 14,000 దాకా సాధించారు. స్టేట్లో మరి ఈయన ఆర్థిక శాఖ మంత్రి చేశారు ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఆయనకు వచ్చిన 2,000 చిల్లరే. అవును, ఒకవేళ 2,000 3,000 కానీ హైయెస్ట్ ఓటింగ్ వచ్చింది బొత్స సత్యనారాయణ గారికి వచ్చింది, 50,000 దాకా వచ్చినట్టు. కన్నా గారికి వచ్చింది, మనోహర్ గారు కూడా 10,000 దాకా వచ్చినాయండి. మనోహర్ గారు కొడితేనా నేను సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అనుకుంటున్నాను. టాప్ 10లో ఉంటారు. అవును. మరి అలాంటిది మీరు 2009 ఎన్నికలప్పుడు ప్రజారాజ్యంలో మీరు చేరలేదు. తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో ఓ మీటింగ్ పెట్టి 2009లోనే మీకు సీట్ ఇవ్వాల్సింది అని మాట్లాడారు. అంటే ఆ ఎందుకు మాట్లాడారు ఆయన? అంటే కొద్దిగా నాకు సేవా కార్యక్రమాలు అంటే ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. పొలిటీషియన్ కంటే కూడా నాకు సేవా కార్యక్రమాలు అంటే ఇష్టం, నాకు చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఎందుకు ఇష్టం అంటున్నానంటే మేము వసుదా ఆస్తిపరులు తర్వాత మేము ఎక్కువ వచ్చేసరికి చాలా పూర్గా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఒక 100 రూపాయలు సంపాదించితే 100 రూపాయల కంటే కూడా ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా చేసి అప్పు చేసాను ఖర్చు పెట్టే తత్వం మా కుటుంబానికి అందరికీ ఉంది. మా 4 అన్నదమ్ములు, అదే 2 సిస్టర్స్, 4 అన్నదమ్ములు. ఆ తత్వంతోనే మేము బయటకు వచ్చాం. ఈ రాజకీయ నాయకులు ఎంతమంది ఎమ్మెల్యేలు చేసినా మంత్రులు చేసినా మాకంటూ ఒక బ్రాండ్ అయితే రేపల్ కాన్స్టిట్యున్సీలో మాకుంది. ఆ జన ఆకర్షణే నేను 2009లో ఇవ్వాల్సింది అని చెప్పి చిరంజీవి గారు మాట్లాడటం జరిగింది రేపల్లో. రెండోది ఏంటంటే నేను చేసిన సేవా కార్యక్రమాలు రేపల్ కాన్స్టిట్యున్సీలో అధికారంలో ఉండేవాళ్ళు కూడా ఎవరు చేయలేదు. మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు చేయొచ్చు, ఎవరు చేసినా నేను చేసిన కార్యక్రమాలు ఎవరు చేయలేదు. ఎందుకంటున్నానంటే 52 గ్రామాలు నేను క్రైస్తవులకి చర్చిలు కట్టించడం జరిగింది. 52 గ్రామాల్లో 52 చర్చిలు కట్టించాను. నా సొంత డబ్బులు. కొంత పనబాల లక్ష్మి గారు ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ చేశారు, ఆమె ఒక 5 lakhs కాడికి ఇచ్చింది చర్చికి. కథమై నేను వేసుకుని
52 చర్చీలు కట్టడం జరిగింది. ఎవరు గతంలో రేపల్లో నాయకులు ఇంతవరకు చరిత్రలో రేపల్లో నేను స్టార్ట్ చేయించినవి. ఏసీ చర్చీలు కట్టించాను, డిఫరెంట్ చర్చీలే కాదు మసీదులు కూడా 2-3 మసీదులు కట్టించాను. అట్లాగే తక్కువ టైంలో ఎస్సీ గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ స్కీమ్ ఉంది. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ స్కీమ్ అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లా. ఫండింగ్ డిఫరెంట్ పథకాలకని చెప్పి తరలించి చెప్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ఆర్జీ స్కీము సోనియా గాంధీ గారు ఇష్టంతో రిలీజ్ చేసింది. ఎన్ఆర్జీ స్కీమ్ సోనియా గాంధీ గారు తీసుకొచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకొచ్చింది. రూరల్ డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ తీర ప్రాంతాల్లో ప్రతి ఊరికి రోడ్లు వేయాలి అని చెప్పేసి ఆ ఎన్ఆర్జీ స్కీము ఒక సోనియా గాంధీ గారు ఇంట్రెస్ట్గా ఆ జీవో తీసుకొచ్చి ఎన్ఆర్జీ స్కీమ్ పెట్టారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కూడా సోనియా గాంధీ గారు ఇదే. ఆ స్కీముల నుంచి గ్రామాలకు గ్రాంట్లు తీసుకొచ్చి మాత్రం ప్రతి గ్రామానికి రోడ్లు వేసాను. మా పేటేరు గ్రామం ఉంది, కోడ్ కూడా అయిపోతుంది. నైటు 2 గంటలకు కూడా శంకుస్థాపన చేశాం. 2 కోట్ల రూపాయలు పేటేరు గ్రామానికి ఇచ్చాను. అట్లా కులాలు చూడలేదు అసలు. నేను కాపుని, కాపు గ్రామాలకు చేయలే నేను. ఎస్సీలు ఎక్కడైతే వెనకబడి ఉండారో ఆ గ్రామాల్లో రోడ్లు వేపించడం జరిగింది. అట్లాగే మంత్రిపాలెమును ఏ ఊరది మంత్రిపాలెం నుంచి ఆర్ఎస్పేట రోడ్డు, అది ఒక రంగ కాంగ్రెస్ పార్టీకి ఓటు పడదు అక్కడ. ఓకే, అది పెద్ద రోడ్డు శాంక్షన్ చేశాను. అట్లాగే మాకు రేపల నుంచి ఏజిల్లో లంక రైస్ మిల్లు కట్టుకుని కొద్దిగా డెవలప్ అవుతుంది. అది ఆ రోడ్లో కూడా దరిదాపులో కాంగ్రెస్ పార్టీకి ఓటు పడదు, ఎక్కువ తెలుగుదేశంకి ఓటు. ఆ రోడ్డు పెద్ద రోడ్డు శాంక్షన్ చేసి నైట్ టైము శంకుస్థాపన. అట్లా కులాలు మతాలతో సంబంధం లేకుండానే మేము రేపల్లో ఈరోజు వరకు కూడా ఓ రంగ చెప్పాలంటే జనసేన పార్టీ వచ్చింది. అందరూ కూడా కమ్యూనిటీ పరంగా ఎవరి కాళ్ళు. నేను ఆ సిద్ధాంతాలకి దూరం కాదు. చిరంజీవి గారు మిమ్మల్ని అంతగా అభిమానించి 2014లో మనం గెలిపించాలి మోపిదేవి శ్రీనివాసరావు గారిని అని చెప్పేసి మీ ఊర్లో వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మాట్లాడి వెళ్ళారు. సరే, తర్వాత కాంగ్రెస్ డౌన్ అయిపోయింది, ప్రజారాజ్యం ఆవిర్భవించింది. మరి ఆయన తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీలోకి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదా? ఎక్కడ పిలుపు రాలేదా? నాకు ఒకటండి, నేను ఇండివిజువల్గా పెరగాలనుకునేవాడిని. నేను నా మనస్తత్వం, మా కష్టంతో పెరిగిన వాళ్ళం మేము. ఎవరు కూడా మాకు చేయూతనిచ్చి పెంచిన వాళ్ళు ఎవరు లేరు మాకు. ఆర్థికంగా కానివ్వండి, అక్కడ మా పర్సనాలిటీగా కానివ్వండి. రాజకీయంగా వచ్చేసరికి నాకు కన్నా లక్ష్మీనారాయణ గారు, శివశంకర్ గారు వాళ్ళు అండదండలు ఉండేవాళ్ళు అండి. వ్యక్తిగతంగా నా సిద్ధాంతం ఒకటే, ఏదన్నా మనం సాధించడం కోసం ఎదుటోళ్ళతో మాట అనిపించుకోవచ్చు, కానీ ఎదుటోళ్ళతో తిట్టించుకుని ఇంకోళ్ళని అధికారంలోకి తీసుకొచ్చి ఎలక్షన్ చేయాలనే సిద్ధాంతం అయితే నాకు కాదండి. నా సిద్ధాంతం నా కోసం నేను చేసుకోవాలనే దాని మీద మాత్రం నేనైతే ఉన్నాను. దాని మీద నేను దానికి దూరంగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టే దాంట్లో ఈ రాష్ట్రంలో ఒకటండి, పెద్ద పెద్ద సీఎంలే చెబుతున్నారు మా కులం అని చెప్పేసి. నేను చెప్పడంలో పెద్ద గొప్ప కాదు, చెప్పుకోవచ్చు నేను కూడా. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు కానీ అతను సీఎం అవటం కోసం కానీ ప్రయత్నం చేస్తే దాంట్లో కాపు కమ్యూనిటీలో పుట్టి నేను కూడా సంతోషిస్తాను ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని. ఎవరికో సపోర్ట్ చేసి వాళ్ళ కులం వాళ్ళ కుటుంబంలో అందరినీ తిట్టించుకునే కార్యక్రమాలు అయితే అవసరం లేదనేది నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం లేదు అని కాదు, చిరంజీవి గారంటే ఇష్టమే నాకు. ఏంటి మనం తిట్టించుకుని ఇంకోళ్ళు పదవులు ఎక్కించుకున్నప్పుడు అంత అవసరం మనకేం అవసరం లేదనే సిద్ధాంతాలతో నేను. అదే మీరు మొదటి నుంచి కాంగ్రెస్ కాబట్టి యాంటీ టీడీపీ, మీరు చెప్పేది ఏముంది? యాంటీ టీడీపీ అని కదండి. ఇవాళ నాతో అందరూ టీడీపీ సత్యప్రసాద్ గారు ఉన్నారు, ఎక్కడ కనపడ్డా ఇవాళ కూడా అతను మంత్రి. అవును, మంత్రి ఏమన్నా బాగుండవు అన్న అన్న అని చెప్పి పలకరిస్తాడు. అంటే మోపిదేవి గారు కానీ నాకు టీడీపీ అయినా ఏదైనా ఎలక్షన్ వరకే మా ఎలక్షన్ అండి. ఓకే, తర్వాత బాగానే ఉంటారు, అందరం బాగుంటాం, కంప్లీట్ బాగుంటాం. మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత పోరాటం చేస్తున్నారో వాళ్ళు గెలవటం కోసం, వాళ్ళు గెలవటం కోసం ఎన్ని తప్పులని చేస్తున్నారు. ఆ తప్పులు వాళ్ళ మీద పడ్డా పర్వాలేదు. మనం ఎవరో గెలవటం కోసం
రోడ్డుకెక్కి అందరితో తిట్టించుకోవాల్సినంత అవసరం లేదనేది నా అభిప్రాయం అండి, నా పర్సనల్ అభిప్రాయం. ఓకే ఇకపోతే రేపల నియోజకవర్గం రాజకీయాల్లోకి వద్దాం. మోపిదేవి వెంకటరమణ గారు వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోయారు, తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. సో ఇక వైఎస్ఆర్సీపీ అక్కడ ఖాళీగా ఉంది, ఖచ్చితంగా అభ్యర్థి కావాలి. సో మీరైతే వైఎస్ఆర్సీపీకి సూటబుల్ పర్సన్ అని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వైసీపీలో చేరమని చెప్పేసి మీకు ఒక ఆహ్వానాన్ని పంపించారు, నిజమేనా? సార్ నేనైతే ఓ సిట్టింగ్ వేయటం అయితే జరిగిందండి, వైసీపీ నాయకులతో సిట్టింగ్ వేయటం అయితే జరిగింది. నా దగ్గరికి చిన్న చిన్న నాయకులు వచ్చారు, పెద్దవాళ్ళు అయితే ఎవరు రాలేదు. బొత్స గారు నాకు 2014 బీ ఫారం ఇప్పించింది ఆయనండి, కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా, అప్పుడున్న ముఖ్యమంత్రి, ఆయన కూడా వ్యతిరేకించారు. అప్పుడు మేమిద్దరం పోటీ పడ్డాం. దేవినేని మల్లికార్జునరావు మాజీ ఎమ్మెల్యే రేపల్ కాన్స్టిట్యూన్సీ, ఆయన నేను పోటీ పడ్డాం. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఆయనకి ఇవ్వాలని, బొత్స సత్యనారాయణ గారును పనబాలక్ష్మి గారు నాకు ఇవ్వాలని చెప్పేసి పోటీలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఆ సందర్భంలో నాకు సీట్ రావడం జరిగింది. ఆ టైంలో ఆపద టైంలో నాకు సీటు ఇచ్చారనే ఒక అభిప్రాయం మంచి కాంగ్రెస్ పార్టీ మీద నాకు ఇంకా పెరిగింది. ఎందుకంటే ప్రతి మనిషి కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటేనండి ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ వచ్చిందంటే ఆ కులాలే అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే దామోదర సంజీవ్ గారు దళిత నాయకుడు, ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేసింది. ఒక పొంతులు గారు అంటే బ్రాహ్మణ కులానికి చెందిన పివి నరసరావు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారు. కొంచెం రోసీ గారు వైశ్య ముఖ్యమంత్రి చేశారు. చెప్పుకుంటూ పోతే రెడ్డిలు చేశారు, అందరు అలాంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ, అన్ని కులాలు అన్ని మతాలను సమానంగా చూసిద్ది అనేది నేను పూర్తిగా నమ్ముతానండి. ఈ దేశ ప్రజలు కూడా 100 సంవత్సరాలు ఆదరించింది, 70 సంవత్సరాలు ఆదరించింది కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు వచ్చే కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ పార్టీ అది ఛేదించుకుని ముందు రాలేకపోతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మాకు విజయవాడ వంగవీటి మోహన్ రంగ గారు తనయుడు రాధాకృష్ణ ఎట్లాగో రాహుల్ గాంధీ గారు కూడా అంతే. ఎందుకంటే నిజాయితీపాడు మాట్లాడే మాటలో ఏ ఇది కూడా ఉండదు, దురుద్దేశం ఉండదు. ఆయన మాట్లాడేది ప్రజలకి ఏదో సేవ చేయాలనే ఒక వాయిస్ వినిపిస్తున్నాడు, కానీ ఇక్కడ చేసే చెడు మార్గాలతో ఆయన ఏకేపించడు. కానీ మీకు ఇప్పుడు మంచి అవకాశం ఉంది కదా సార్ రేపల్లో వైసీపీ నుంచి, ఎందుకు మీరు అటువైపు ప్రయత్నం చేయట్లేదు సార్? 2029 ఎలక్షన్ మాత్రం సరైన నిర్ణయం అయితే ఒకటి తీసుకుంటానండి. నేను వైసీపీలోకి వెళ్ళిపోతారా? వైసీపీ అనేది నేను చెప్పను, సరైన నిర్ణయం అయితే ఒకటి ఉంటుందండి. 2020 అంటే పరిస్థితులు, నేను చేసిన కార్యక్రమాల్లో కొద్దిగా ఆర్థిక పరిస్థితులు ఉంటాయి కదండి, వాళ్ళ డబ్బులు ఆవుకడేమో కుంభస్థలాలు అధికారంలోకి రావటం, ఎట్లా సంపాదించుకోవాలనే ఒక మార్గం చూసుకునే వ్యక్తి మీద పోటీ చేయాలంటే మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు అయితే వాళ్ళు నా దగ్గర కష్టం అండి. డబ్బులు పరిస్థితిని బట్టి రాబోయే రోజుల్లో మనిషి పెరగటానికి తగ్గటానికి ఎక్కువ టైం అయితే పట్టదు పరిస్థితుల్లో. నేను వ్యాపారాన్ని నమ్ముకుంటానండి, వేరే ఆలోచనలు రియల్ ఎస్టేట్లో బాగానే దిగినట్టున్నారు. నాకు ఏది జరుగుతున్నాయండి కొద్దిగా చిన్న ఎలక్షన్ రెడీ చేసుకుంటున్నారు. అయితే ఎలక్షన్ కానీ అంటే కూడా మేము చేసిన కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదండి, బాధలు అన్నీ, మనిషి సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ రెండింటిని బేర్ చేసుకుంటానే వెళ్తేనే అది అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అధికారంలోకి రావటం అయితే మాత్రం 100% ఖాయమండి. ఎందుకంటే కులాలు మతాలతోనే చిచ్చుపెట్టే ఈ దేశాన్ని కాపాడాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని అయితేనే దాన్ని పూర్తిగా నమ్మి మేము వర్క్ చేస్తున్నాం. ఇక శ్రీనివాసరావు గారు రేపల్లెలో 3 సార్లు గెలిచారు అనగాని సత్యప్రసాద్ గారు, 2014, 2019, 2024 ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన్ని ఢీకొని రేపల్లెలో ఎమ్మెల్యేగా గెలిచేటువంటి పాసిబిలిటీ మీకుందా సార్? మీకు చిన్న రేపల్లె వ్యక్తుల గురించి చెప్పాలి, రేపల్లె ప్రజల గురించి అయితే మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఒక అనగాని సత్యప్రసాద్ గారు 3 సార్లు గెలిచాడు,
గెలిచిన తర్వాత అతను ఓడిలేకపోవటం అనేది జరిగేది కాదు అనేది ఒక అపోహలండి అది. ఎందుకంటే 89లో మోపిదేవి రమణరావు గారు రేపల నుంచి పోటీ చేశారు, కూచినపూడి కాన్స్టిట్యున్సీ నుంచి. గ్రామాల్లో తిరగటానికి కూడా మాకు అవకాశాలు ఉండేవి కాదు ఓకే ఆ రోజులు. మరి నేను యాక్టివ్గా ఉండేవాడినండి, ఆయన యాక్టివ్గా ఉండేవాడు, బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళండి. అప్పుడు మేము ఇంకా రమణరావు ఇంకా కొత్తగా పరిచయం అండి రేపలకి. ఓకే, మేము అప్పటికే పూర్తిగా కాన్స్టిట్యున్సీలో 2 కాన్స్టిట్యున్సీలో మా పేరు మోపిదేవి చంద్రబాబు, మా బ్రదర్ కానీ నేను కానీ ఇట్లా మాకంటూ ఒక పేరు ఉందండి. కొన్ని గ్రామాల్లోకి వెళ్తే లైట్లు తీసేసేవాళ్ళు రమణరావు గారిని రానికుండా. లాంతర్లు పెట్టుకుని చిరకరావుపాలెం అని ఒక గ్రామం ఉంది మాకు, చదువురావుపాలెం పక్కన. మేము ప్రచారానికి వెళ్ళాం రమణరావు గారు మేము అంతా కలిసి. లైట్లు తీసేసారు, రానిలో మమ్మల్ని దీపాలు పెట్టుకుని ప్రచారం చేసి వచ్చాం. ఒక గ్రామంలో అయితే ఎంటబడ్డ గుడికలం గ్రామంలో అయితే రమణరావు గారి మీద అటాక్ చేశారండి. ఆ పార్టీలోకి వెళ్ళాడు, తర్వాత విషయం ఇక అది. మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళాడు అనేది ఇక అది పూర్తిగా మేము వ్యతిరేకులు. ఎందుకంటే అతని వలన చాలామంది ఇబ్బందులు పడ్డాం తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నాం ఈయనకి చేసి. అలాంటి వ్యక్తి ఆ పార్టీలోకి వెళ్ళాడు. రమణరావు గారు మళ్ళీ 99లో గెలిచాడు. అసలు ఏమి లేదన్న రమణరావు గారు గెలిచాడంటే మరి ఎట్లా సాధ్యపడింది అంటారు? రేపల ప్రజల్లో మార్పు అయితే వస్తుందండి, రాకుండా ఉండదు. మళ్ళీ 2004 నుంచి 99, 4, 9 ఈ 3 సార్లు గెలిచాడు రమణరావు గారు. వాళ్ళు రమణరావు గారికి ఎదురు లేదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అదే ఇదని చెప్పేసి చెప్పుకొచ్చారు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత అతను ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే కూడా తల్లిదండ్రులు ఎలా గౌరవించారో అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు రమణరావు గారిని దగ్గరికి లాగారు. అసలు రమణరావు గారు పరిస్థితి ఏంటనేది మీకు మీడియాలో మీకు తెలియదు, నేను కాదు. మరి అతను ఓడిలేరు ఎవరు అన్నారు? ఓడిలే, వరుసగా ఓటములు 2 సార్లు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఓడిపోయాడు. అంటే సో రేపల్ల ప్రజలు అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. నాకు ఒక డౌట్ శ్రీనివాసరావు గారు, రేపల్ నియోజకవర్గంలో మీ సామాజిక వర్గం చాలా బలమైనటువంటి ఓట్ బ్యాంకు, కాపు సామాజిక వర్గం 40,000 ఓట్లు ఉంటాయి దగ్గర. సో గెలుపోవటంలో శాసించేటువంటి సామాజిక వర్గం. ఎందుకని అలాంటి పరిస్థితుల్లో ఒక సరైనటువంటి నాయకత్వాన్ని ఎందుకు డిసైడ్ చేసుకోలేకపోయారు? ఎప్పుడు ఎడం చెన్నై గారు 3 సార్లు ఎమ్మెల్యే అవుతారండి. దాని మీద మీరు ఈ మధ్యన ఒక వేదిక మీద మాట్లాడటం కూడా జరిగింది మీరు ఎడం చెన్నై గారి గురించి. 3 సార్లు ఎమ్మెల్యే. అయితే నేను ఒకటైతే చెప్పదలుచుకున్నానండి మీకు, ఆ ఒక్క విషయం మాత్రం మీతో చెప్పదలుచుకున్నాను. రేపల్లో బసప్పని గారు నాయకుడు అండి, జిల్లా నాయకుడు, స్టేట్ నాయకుడు అండి. అంబటి రాంబాబు గారు కూడా తర్వాత శివశంకర్ గారు, సుధీర్ కుమార్ గారి ఆర్గనైజేషన్లో రాంబాబు గారు కూడా వెలుగులోకి వచ్చారండి. అసలు రేపల్ చరిత్ర 2 కాన్స్టిట్యున్సీలకి, ఒక కాన్స్టిట్యున్సీకి ఎడం చెన్నై గారు, ఒక కాన్స్టిట్యున్సీకి అనగానే బోంతరారండి. ఎడం చెన్నై గారిని తీసుకొచ్చి పెట్టింది బోంతరారండి. ఓకే, కాపు కమ్యూనిటీగా ఉండేది కాదండి అసలు రేపల్లి. ఎప్పుడు కూడా 40,000 మంది కాపులు ఉండారు, 40,000 మంది గౌడాస్ ఉండారు, బీసీలు ఉండారు అనేది కాదండి అసలు. మాకు ఎప్పుడు లేదు, ఆ భేదాలు ఎప్పుడు ఉండే కాదు. ఎడం చెన్నై గారిని బోంతరారు సీటు పిచ్చి తీసుకొచ్చాడు. ఓకే, బసప్పన్నయ్య గారు వ్యతిరేకంగా ఉన్నారు అప్పుడు. ఎడం చెన్నై గారికి వ్యతిరేకంగా బసప్పన్నయ్య గారు కాంగ్రెస్ పార్టీ అయినా సరే. ఓకే, మరి బోంతరారు మనుషులుగా పనిచేశారు కాపులు. ఎందుకంటే ఒక రకంగా ఇదే సామాజిక వర్గం, బీసీ సామాజిక, గౌడ సామాజిక వర్గం కాపులు సీట్ ఇప్పించింది రేపల నుంచి. బోంతరారు ఎంటీఎస్ తిప్పుకునేవాడు ఎడం చెన్నై గారిని కాదు. ఎడం చెన్నై గారు బోంతరారు ఎంత నిజాయితీ పోడో ఎడం చెన్నై గారు కూడా అంతే నిజాయితీ పోడండి. అనగానే బోంతరారు ఎంత నిజాయితీ పోడో ఎడం చెన్నై గారు కూడా అంతే నిజాయితీ పోడు. ఇద్దరు కూడా ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇద్దరు కూడా ఆస్తులు ఇప్పుడు మీరు ఎడం చెన్నై గారి గురించి చెప్పారు మొన్న, బోంతరారు కూడా ఆస్తులు సంపాదించుకుంది ఏం లేదండి. ఆయన మొత్తం పోగొట్టుకున్నాడు. ఆయన చేసుకున్న కుటుంబం కూడా 100 ఎకరాలు ఆయన ఆస్తులు పోగొట్టుకున్నాడు. అలాంటి నాయకులు ఉన్నంత వరకు ఈ కులాల వ్యవస్థ రాలేదండి. రేపల్లో ఈ కులాల వ్యవస్థ రాలేదు. మీరు మొన్న కూడా మాట్లాడారు, మీరు కాపులు 40,000 మంది గౌడాస్ చేస్తున్నారు, 5,000 మంది 10,000 మంది ఉండ కమ్మోరు చేస్తున్నారు, 15,000 మంది ఉండ పెషన్మెన్ చేస్తున్నారు, కాపులు ఎందుకు చేయలేకపోతున్నారు అనడానికి ఇదే ఉదాహరణ అండి. అక్కడ కాపుల్ని ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల్లో ఏ విధంగా అయితే నడుస్తుందో కాపు పాత్ర రేపల్ కాన్స్టిట్యున్సీలో కూడా అదే జరుగుతుందండి. ఎందుకంటే
ఎవరైతే గెలవాలని కేసులు పెట్టించుకుని ఎవరైతే ఉన్నామో మేము ఈ మా కులానికి కదమ కులాలన్నిటికీ వ్యతిరేకం చేసిన సందర్భం నాయకులు ఉన్నారండి రేపల్లో. ఓకే, అది కూడా ఒక కారణం కాపాడటానికి. ఇప్పుడు రేపల్లో దరిదాపులో ఈవూరు సీతారాం గారిని గెలిపించింది కాపులు, మరి బీసీ గౌడ. మరి అవును, మరి 2014లో ఎప్పుడు కూడా 20 గ్రామాలు కాపు గ్రామాలు, వన్ సైడ్ గ్రామాలు కాంగ్రెస్ పార్టీకి. అవును, 20 గ్రామాలు ఉంటాయి. ఒక 15 గ్రామాలు తెలుగుదేశం వన్ సైడ్ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లోకి మేము వెళ్ళి ఏజెంట్లు పెట్టేవాళ్ళం కాదు, ఈ గ్రామాల్లోకి చాళ్ళు వచ్చి పెట్టేవాళ్ళు కాదు. అలాంటిది సీతారామ గారిని గెలిపించింది కాపులు, కులం చూడలేదు. మరి ఏ కాపులైతే ఓటేయలేదు 2014లో అనగా సత్యప్రసాద్ గారికి 50% ఓటేశారు. 2019లో 70% ఓటేశారు. 2024లో 100% ఓటేశారు. అవును, కాపు పోటీ చేసేసరికి ఈ చర్చా వేదికలో కూర్చున్నప్పుడు కాపులు కులం పిచ్చి ఎక్కువ, కాపులందరూ ఏకమైతే ఏమైపోద్దో అనే ఒక వాతావరణాన్ని అక్కడ నాయకులు సృష్టించారండి. కాపులైతే మాత్రం ఇప్పుడు కూడా కాపులు అన్ని కులాలను ఆదరించారు. కమ్మాన్ని గెలిపించారు, గౌడాన్ని గెలిపించారు, ఫిషర్మెన్ గెలిపించారు. కాపుల కాడికి వచ్చేసరికి అక్కడ ఒక రాజకీయం జరుగుతుందండి. ఆ రాజకీయానికి వీళ్ళు ప్రభావితం అవుతున్నారు. మోపిదేశి ఏదో మిమ్మల్ని ఏదో మాట అన్నాడంట కదా, తిట్టాడంట కదా, ఏంటి తిడతాం ఏంటయ్యా మిమ్మల్ని అని చెప్పేసి ఏ పూనకం వస్తుంది. ఎందుకు తిట్టా, కోడి పందాలు మాకు వద్దు, పేకాట్లు వద్దు, బెట్టింగులు వద్దు అని అన్నాను అనుకోండి. పేపర్లు కూడా రాసాయి కదా. ఇప్పుడు జరిగేది ఏంటండి, దిగితే ఒక 20 సంవత్సరాల నుంచి అది ఒక సెంటర్ పాయింట్ అయిపోయింది రేపల్లి. కోడి పందాలకి, పేకాటలకి, బెట్టింగులకి ఒక సెంటర్ పాయింట్ అయిపోయింది రేపల్లి. ఇప్పుడు అది నేను అన్నాను అనుకోండి, అసలు పనికిరాడని చెప్పేసి అనే పరిస్థితి, నా కులాన్ని నా మీద రెచ్చగొడుతున్నారు. మీ మోపు చేసి ఎట్లా అంటున్నాడయ్యా, మీ చేత కోడి పందాలు పెట్టించాను, బరి పెట్టించానని అది తిడుతున్నాడు అనగానే వీళ్ళ పూనకం వచ్చేసేస్తుంది. దానివలన ఎంత నష్టపోతున్నారనేది కుటుంబాలు రోడ్డు తెలియట్లేదు. సో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఈ చర్చ వచ్చిందంట. రేపల్లిలో ఇష్టానుసారంగా కోడి పందాలు, పేకాడ క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు మారినా కూడా ఈ వ్యవస్థ మారటం లేదని చెప్పేసి మరి చర్యలు తీసుకున్నారా సార్? మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర అంటే కొన్ని వ్యవస్థలు ఒకే వేలో వెళ్ళిపోవాలండి. తప్పు అని ఖండించే పరిస్థితి. దాంట్లో ఏబిఎన్ కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తారా? చేయాల్సిందే. ఎందుకంటే ఏబిఎన్ ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఏబిఎన్ ఏకపారేస్తారు. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పేసి ఏబిఎన్లో మీకు మీడియాలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది, కోడి పందాలు కానీ పేకాట కానీ. అట్లాగే రమణ్ రావు గారి టైంలో మంత్రిగా చేసినప్పుడు నిజాంపట్నంలో కోడి పందాలు కానీ పేకాటలు కానీ సాక్షులు కూడా వచ్చిందండి. అప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సింది నాయకులు కంట్రోల్ చేయాలండి. మనం పేదలకి సర్వీస్ చేయాలనే ఒక ఆలోచనతో ఉండాలి. కానీ నాయకులు కంట్రోల్ అవునంత వరకు ఈ పేపర్లు రాసిన, ఈ మీడియాలో వచ్చిన ఏం చేయలేని పరిస్థితి అండి. సీఎం గారు ఇంకా ఇప్పుడు ఈ నాయకుడు సీఎం గారు మనిషేగా, ఈ నాయకుడు చేస్తున్నప్పుడు ఇంకా సీఎం గారు ఏం చేస్తాడు? కాపలా గాయలేడుగా అయినా మనలో ఉండాలి, మనలో ఉండాలి. ఆ వాతావరణం రేపల్లో పోయింది. సో మార్పులు జరుగుతాయి అంటారు రేపు ఎన్నికల్లో? రేపల్లో మార్పులు జరుగుతాయండి. జరగకుండా అసలు ఆటోమేటిక్ జరగాల్సిందే కదండి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ జరుగుతూ ఉంటాయి. కానీ నేను చెప్తాను, ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఓడిపోతాడని ఎవరు అనుకోవాలా? ఎవరు అనుకున్నావా? అవును, స్టేట్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం జాయిన్ అవుతాడని అనుకున్నావా? ఎవరు కలగలేదు, అసలు ఎవరు కూడా ఊహించుకోలేదు. అవును, రంగా గారు అబ్బాయి జాయిన్ అవుతున్నారు అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. ఇవన్నీ కూడా మార్పులు అనేది మనిషిలో మార్పులు ఆటోమేటిక్ ఇప్పుడు మారిపోతూ ఉంటాయండి. ఇదివరకు లాగా ఒక కమిట్మెంట్ శివశంకర్ గారి లాగానో, లేకపోతే కోటలో విజయభాస్కర్ రెడ్డి గారి లాగానో, రాజశేఖర రెడ్డి గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఆయన అసలు మనం చెప్పుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో దేశంలో చెప్పుకుంటున్నారంటే ఆయన చేసిన పథకాలు 4-5 పథకాలు. పర్సన్ ఆయన ఇప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయాడు సార్,
ఇవాళ మీరు ఇవన్నీ కూడా ఈ ద్వారా తీస్తున్నారంటే రాజీవ్ గాంధీ గారు కదా. ఐటీ ఎవరో చంద్రబాబు నాయుడు గారు నేను తీసుకొచ్చానంటాడు, ఇదని చెబుతాడు. అంటే అందరూ పాత్ర లేదండి, ఈ దేశానికి అసలు ఐటీ రంగాన్ని పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారండి. మనకంటే కూడా ఆంధ్రాలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండదానికంటే కర్ణాటక ముందు డెవలప్ అయిందండి ఐటీలో. వాళ్ళు ఇట్లా మనలాగా చెప్పుకోవట్లేదు. తమిళనాడు మనకంటే ముందుందండి, చెన్నై. అంతేగాని రాజీవ్ గాంధీని ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజీవ్ గాంధీని పేరు ఎత్తట్లే అసలు. ఎవరు స్టేజ్ చెప్పుకోవాలి, నేను ఐటీ రంగాన్ని తీసుకొచ్చాను, ఈ దేశాన్ని పరిచయం చేసి రాష్ట్రాన్ని పరిచయం చేశాను అనే పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేటెడ్గా మీరు ప్రజలు చూపించే మీడియాలు కూడా ఈ ఐటీ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద, సెల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది దాని మీద మీరు ఎవరిని ఇవ్వగలిగితే స్టేజీ మీద ఈ నాయకులు చెప్పుకోరండి. రాజీవ్ గాంధీని తీసుకొచ్చి చూపించాలి. ఈ సెల్ ఫోన్ మనకి పరిచయం అయిందంటే ఎవరండి? రాజీవ్ గాంధీ గారే. రాజీవ్ గాంధీ గారు లేకుండా హైటెక్ సిటీ వస్తుందా ఎక్కడికి చెప్పండి? ఆ రోజు ప్రధాని ఆయన, ఈ దేశాన్ని పరిచయం చేసింది ఆయన. అంటే రాజకీయాల్లో మార్పులు చేర్పులు, ఇంత చేశానని చెప్పుకుని అసలు ఇంత చేసినోడు అసలు ఏమీ చేయలేదని చెప్పుకునే వాళ్ళు ఉన్నారండి. ఆ నాయకులుగానే ఉన్నారు వాళ్ళకి కూడా. ఓకే, ఇకపోతే మోపిదేవి శ్రీనివాసరావు గారు రేపల్ నియోజకవర్గంలో ఒక పక్క అనగాని సత్యప్రసాద్ గారిని తెర వెనక నుంచి టార్గెట్ చేపిస్తున్నారు. మరో పక్క చూస్తే వైసీపీ నుంచి వెంకటరమణ గారు వెళ్ళిపోయారు కాబట్టి ఆ ప్లేస్ తనకు వస్తుంది. ఆల్రెడీ తనని కన్సల్ట్ అయ్యారు వైసీపీ వాళ్ళు. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి రేపల్ల అభ్యర్థిగా పోటీ చేసి అనగాని సత్యప్రసాద్ గారి మీద గెలవాలని ఇప్పటి నుంచి ఆయన రోజుకొక పథకాన్ని రచిస్తున్నారని చెప్పేసి రేపల్ల ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఏమంటారు? మనిషి ఆశపరుడే కదండి, ఆశపరుడే. ఖచ్చితంగా ఆశ ఉంటుంది కదా. ఆశలో ఏయో అనుభవించాలని ఉంటుంది. పదవులు, ఎమ్మెల్యే అవ్వాలను, ఎంపీ అవ్వాలను, కోట్లు వాళ్ళకంటే ఎక్కువ 100 కోట్లు సంపాదించాలని ఒక ఆశ అయితే ఉంటుంది. ఇప్పుడు రేపల్లో ఒక ఎమ్మెల్యే చేస్తున్నాడు, ఆ ఎమ్మెల్యేని ఓడించి మనం ఎమ్మెల్యేకి కూర్చోవాలని ఒక ఆశ అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆ రోజు వచ్చినప్పుడు తప్పదుగా. అవకాశం వచ్చిందనుకోండి, అవకాశం వచ్చిందనుకోండి, అవకాశాలు రాకపోయినా సృష్టించుకోవాలి రాజకీయ. సృష్టించుకోవటం అంటే సార్ కొద్దిగా మాకు వెనకబడ్డ ప్రాంతం ఉండేది. ఇప్పుడు ఎవరు పడ్డా ఏదో చెబుతూ ఉంటారు కానండి, మాకు వెనకబడ్డ ప్రాంతం. మాకు కొన్ని గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాలు ఈరోజు కూడా వెనకబడిపోయి ఉండేవి. ఎంతవరకు కూడా ఆ సిటీలో ఆ 10 మంది 100 మంది ఓహో సత్యప్రసాద్ గారు, ఓహో మోపిదేవి శ్రీను అని చెప్పేసి రమణరావు గారు అని చెప్పుకుని ఒక ఇది నడుతాం. గ్రోత్ కింద స్థాయికి వెళ్తే డెవలప్ కాలేదండి. ఆ చేంజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంటికాడ మనల్ని తీసుకెళ్ళి ఉంచోబెట్టి గెలిపించే పరిస్థితి అయితే వస్తుందండి. అది అప్పుడు మనం ఇవాళ నుంచే ప్లాన్ చేయాల్సినంత అవసరం అయితే లేదండి. ఇప్పుడు మన ఓపిక కూడా ఉండాలి కదా, మన ఓపిక కూడా ఉండాలి కదా. ఆ రోజున ఓపిక ఎప్పుడు వస్తుందండి? 10 మంది కలిస్తేనే ఓపిక వస్తుంది. ఆ 10 మంది వచ్చి నిలబడమంటే మాత్రం అవకాశాన్ని మాత్రం పోనిచ్చుకోనండి. అంతేనా? ఒక ఆశగా ఉండోడు ఎవరు కూడా అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటాడు? సరే, ఇక చివరిగా రేపల్ల నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు, ఏం సందేశం ఇస్తారు మీ ద్వారా? వాస్తవాలు తెలుసుకోమని చెబుతాను రేపల్ల ప్రజల్ని. వాస్తవాలు, అభివృద్ధి వైపునే, అభివృద్ధికే మీరు పట్టం కట్టాలి కానీ ఏదో చెడు అలవాట్లకి దారి తీయకూడదని చెప్పేసి అది ప్రజల్లో రావాలండి మార్పు. నాయకుల్లో రాదండి అసలు. నాయకుల్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఇవాళ మనం జగమెరిగిన సత్యం అందరం చూస్తున్నాం. ప్రజల్లో వచ్చినప్పుడు దాన్ని నాయకులు గారు ఎవరేం చేయలేరు. ప్రజల్లో మార్పు రేపల్ల ప్రజలకి నేను ఒకటే చెబుతున్నాను, వాస్తవాలు తెలుసుకోండి. ఆర్థికంగా దెబ్బతిన్నాడా లేకపోతే ఆర్థికంగా పై స్థాయిలో ఉన్నాడా అనేది మీకు అనవసరం. మన ప్రాంతానికి సేవ ఎవరు చేస్తారు, ఓ మంచి పనులు ఎవరు చేస్తారు, చెడు మార్గాన్ని పక్కకి పంపించే మంచి మార్గాన్ని ఎవరు నడిపెడతారనే వాస్తవాన్ని తెలుసుకోమని చెప్పే మాత్రం రేపల్ల ప్రజలకు మాత్రం నేను ఎప్పుడు అదే చెబుతానండి. నేను కులాల వ్యవస్థ, కాపులు 40,000 మంది ఉన్నారు, కాపులకి సీట్ ఇవ్వాలి, 40,000 మంది గౌడస్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలని మాత్రం నేను అన్నండి. ఒక మంచికి చెడ్డకి తేడా చూసుకోమని చెప్పి మాత్రం రేపల్ల ప్రజలు మాత్రం నేను మనవి చేసుకుంటున్నానండి. ఇది ఫస్ట్ నుంచి కూడా నేను అదే చెబుతున్నాను. పరిస్థితులు, రాజకీయాలు డబ్బులతో కూడిన పని. 1000 రూపాయలు ఇవ్వాల్సిన దాటి 4,000 ఇచ్చి ఆ 4,000 ఎట్ట సంపాదించుకోవాలనేది వెనక నుంచి ఎట్ట వస్తున్నాయి. చాలా నాయకులకు దూరంగా ఉండమని చెప్తారు, వచ్చే నాయకులకి ఉండమని మాత్రం చెబుతారండి. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు. సార్, మీ ద్వారా నాకు ఈ అవకాశం కల్పించిన 99 ఛానల్ వారికి మనస్ఫూర్తిగా ఇంకా ఎన్నో
చర్చా వేదికలు జరపాలని చెప్పేసి నేను చూస్తున్నాను. బ్రహ్మనాయుడు గారు డిబేట్లు కానీ ఈ 99 ద్వారా మీరు ప్రజల్లో ఒక మంచి అవగాహన తీసుకురావాలని చెప్పేసి చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా 99 టీవీ వాళ్ళని నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, కోరుకుంటున్నాను. దీని ద్వారా మా రేపల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే నన్ను మంచిగా ఆదరిస్తున్నందువల్ల. మరి ఇది చూశారు కదా, రానున్న ఎన్నికల్లో 2029 నాటికి రేపల నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నానని చెప్తున్నారు రేపల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.